ప్రైజ్ లార్డ్. ఈ 3వ ఎపిసోడ్కి స్వాగతం. మీ అందరికీ వందనాలు. భక్తి జీవితం అనేటువంటి అంశాన్ని నేను ఇందులో తెలియజేయదలుచుకున్నాను. యేసుతో నా ప్రయాణం ఎలా నడిచిందనేటువంటి విషయాన్ని నేను తెలియజేయదలుచుకున్నాను. మా కుటుంబం అంతా చాలా భక్తితో నిష్ఠతో ఉండేటువంటి కుటుంబం. చాలా స్ట్రిక్ట్ మాట. అంటే ఇంకా ఆర్థోడాక్స్ లాగా, అంటే ఎంతో కఠినంగా వాళ్ళు ప్రతి విషయంలో చాలా నిష్ఠ కలిగి ఉండేటువంటి వారు. అమ్మమ్మ తరపున కూడా, నాన్నమ్మ తరపున కూడా చాలా నిష్ఠగా ఉండేవారు. సో ఇరు కుటుంబాలు అంత నిష్ఠగా ఉన్నప్పుడు తర్వాత నా పేరు మెహర్, అంటే మెహర్ చైతన్య బండారు. ప్రభువులోకి వచ్చిన తర్వాత, రక్షణ తర్వాత నాకు మోజెస్గా అది మార్చబడింది. అయితే మెహర్ అనేటువంటి పేరు యాక్చువల్గా పర్షియన్ నేమ్. ఇరాన్లో ఉన్నటువంటి దేశానికి సంబంధించిన పేరు. ఇరాన్ పేరు నాకెందుకు పెట్టారని నేను చిన్నప్పటి నుంచి ఆలోచించేవాడిని. తర్వాత మెహర్ బాబా పేరు మాట. ఆయన ఇరాన్ నుంచి ఇండియా వచ్చి ఒక బాబాగా ఉన్నారు. సో తర్వాత ఇంకా వేరే బాబా ఉన్నారు, ఇంకొక ఆయన. సో ఏదైనా ఈ బాబాలని ఆశ్రయించేటువంటి కుటుంబాలుగా కొన్ని ఉండేవారు. అయితే నేను ఏం చేశానంటే బాబాలని నమ్మేవాడిని. చిన్నప్పుడు 10 ఏళ్ల వయసులో నాకు బాబాల మీద కూడా కొంత మక్కువ ఉండేది. అయితే ఒక రోజు నేను ఓపెన్ గా చెప్తాను, ఇది కొంతమంది బాధపడినా నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఒక లెటర్, నా జీవితంలో ఉన్న కోరికలన్నీ ఒక లెటర్లో రాసి అది మడత పెట్టి బాబా గారికి ఇస్తే ఆయన చేత్తో పట్టుకోగానే అది జరిగిపోతుందని నమ్మేటువంటి మూఢభక్తితో ఎంతో మంది ఉన్నారు. అయితే తెల్లవారుజామున 2 గంటలకి చలిలో నేను స్నానం చేసి నా జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ, ఆ 10 ఏళ్ల వయసులో ఉన్నవన్నీ అన్నీ రాసి ఈ కష్టాలన్నీ మడతపెట్టి నేను ఆయన దగ్గరికి పట్టుకెళ్ళడం జరిగింది. సో అలా లైన్లో నిలబడి అనేక భక్తులు రద్దీతో ఉండేది. సో తర్వాత సంతోషపడ్డాను. ఆ బాబా గారిని నేను ఎంతో ప్రేమించేవాడిని, ఎంతో ఆరాధించేవాడిని, ఎంతో సంతోషించేవాడిని. అయితే కొద్ది రోజుల తర్వాత విషయాలు కొన్ని చదివాను, అది బైబిల్లో కూడా ఉంటాయి. ఈజిప్ట్లో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తారనేది. తర్వాత కొన్ని దేశాలు అయితే నాస్తిక దేశాలు ఉన్నాయి, దే డోంట్ ట్రస్ట్ ఇన్ గాడ్. అది నేను తర్వాత చెప్తాను. తర్వాత ఇడహసో అనేటువంటి ఆయన ఆఫ్రికాలో పుట్టి ఆయన చనిపోయారు. పుట్టినప్పుడే చనిపోయారు అన్నమాట. ఒక డెడ్ బాడీని తీసుకెళ్లి వాళ్ళ అమ్మగారు ఇంక ఈయన బతకడని చెప్పి ఒక పెంట మీద పాడేశారు. ఒక పెంట మీద పాడేసి ఈయన బ్రతకడని. ఆయన ఒక గొప్ప సేవకుడు అయిపోయాడు. ఆయన జీవితంలో వాళ్ళ ఇంట్లో తినడానికి ఆయనకి తిండి లేదు. అయితే వాళ్ళ చిన్నాన్నగారి ఇంటికి పంపిస్తే చిన్నాన్నగారి పిల్లల్ని బాగా చూసుకుని ఈయన బాగా చూసేవారు కాదు. అంటే అన్నదమ్ములైనా సరే కొన్నిసార్లు పార్షియాలిటీ మాట. అయితే ఆయన జీవితం చెప్పాలని నాకు ఆశ కలిగి ఉన్నాను. ఈయన అడవికి వెళ్ళేవారు. అడవికి వెళ్ళిన తర్వాత 6 నెలలు అడవికి వెళ్ళేవారు. తిరిగి వచ్చేది రాంది దేవుడికి తెలియాలి. ఆఫ్రికాలో అక్కడికి అడవికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి క్రూర మృగాలన్నింటినీ తప్పించుకుని అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని కొన్నింటిని వాళ్ళు వధించి వాటిని ప్రిజర్వ్ చేశారు. ఇప్పుడు మనం చికెన్ ఒక 2 రోజులు ఉంటే కంపు కొట్టేస్తుంది. వాళ్ళు 6 నెలలు దాన్ని వాళ్ళ టెక్నిక్తో దాచుకునేవారు. సో ఆయన జీవితం మొత్తం నేను చదివాను. చదివిన తర్వాత దే యూస్ టు డూ జాజు పూజ. వినడానికి కొంచెం బాగుంది కదా, జాజు పూజ. జాజు పూజ అంటే కోతి యొక్క తల పుర్రె ఉంటది కదా, ఆ పుర్రెని పెట్టి చుట్టూ ఎముకలు పెట్టి దానికి కూడా పూజ చేసేవారు. సో ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ప్రాక్టీస్ వైల్ వర్షిపింగ్ గాడ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అనుభవం. సో నాకు అర్థమైంది, ఓకే వీళ్ళు ఇలా పాటిస్తారు, వీళ్ళు ఇలా ఉంటారు, క్రైస్తవులు ఇలా ఉంటారు. సో నాకు అన్నీ అర్థమైనాయి. సంతోషం. నేను దేన్ని క్రిటిసైజ్ చేయను, అన్నీ ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇలా చేసిన తర్వాత నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దేవుడు అనేటువంటి వాడు లేడు. మానవులని కేవలం భయపెట్టడానికి, మానవుల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటివన్నీ ఉన్నాయని చెప్పి ఒక నాస్తిక వాదనలో కూడా వెళ్ళిపోయాను. ఇదంతా నేను 13 ఏళ్ళకి, ఆ సమయానికి బాబా గారు లేరు. బాబా గారు చనిపోయారు. వేరే బాబా గారు లేరు, ఆయన ముందే లేరు. తర్వాత నాకు అర్థమైంది, ఓకే దేవుడు మనం అనుకుంటాం బాబాలకు కూడా మరణం ఉంటుంది. మరణం అనేది దేవుడుగా మనం భావించేటువంటి వ్యక్తులకు ఉంటుందని నేను తెలుసుకున్నాను. నాకు అర్థమైంది. ఇప్పుడు మామూలుగా ఎవరైనా చనిపోతే శవం అంటాం, డెడ్ బాడీ, అది శవం అంటాం. కొంచెం మనకి ఏదైనా వాళ్ళకి కొంచెం డబ్బులుండి బాగా ఉంటే మనం మృతదేహం అంటాం. ఇప్పుడు శవానికి మృతదేహానికి తేడా ఏంటంటే శవం అనేది మామూలుగా కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతారు, మృతదేహం దానికంటే గొప్ప పదం. మరి మృతదేహం కన్నా మంచిగా ఏమైనా పిలవాలి అంటే పార్థివ దేహం అంటారు, అలా కూడా పిలుస్తారు. పార్థివ దేహం కన్నా ఇంకా బాగా పిలుస్తారంటే భౌతిక కాయం. యాక్చువల్గా తెలుగు వాళ్ళకి, మరి నాకు తెలిసి పెద్దలకు అర్థం అవుతుంది, ఈ శవం అన్నా ఒకటే, మృతదేహం అన్నా ఒకటే, పార్థివ దేహం అన్నా ఒకటే, భౌతిక కాయం అన్నా ఒకటే. సో ఎవరైనా అలాంటి పొజిషన్కి వెళ్ళిపోవాలి అని నాకు అర్థమైంది. తర్వాత నాకు ఈ మూఢభక్తి అంతా నాకు నచ్చలేదు. సో తర్వాత నేను అనుకున్నాను, దేవుడితో నేను మాట్లాడాలి, దేవుడు నాతో మాట్లాడాలి, అప్పుడు నేను నమ్ముతానని ఫిక్స్ అయ్యాను. దేవుడితో మాట్లాడడం ఏంటంటే ఎవరికైనా చెప్తే నవ్వుతారు. ఈ కాలంలో చెప్తే ముందే నవ్వుతారు. ఆయనకి ఫేస్బుక్ అకౌంట్ లేదు, ఆయనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు, ఆయనకి ఫోన్ చేద్దామంటే నెంబర్ తెలియదు. సో దేవుడితో ఎలా మాట్లాడాలి మానవుడు? ఇప్పుడు మా నాన్నగారు ఎక్కడున్నారో వెతకాలంటే పొలంలో వెతకచ్చు,
ఆయనకి ఒకప్పుడు రైస్ స్టోర్ ఉండేది. ఆ రైస్ స్టోర్‌లో వెతకచ్చు. లేదు ఇంటికొస్తే ఇంటి దగ్గర వెతకచ్చు. సో, మనిషి ఎక్కడున్నాడో వెతకచ్చు కానీ మరి దేవుడిని ఎలా వెతకాలి అనేది నాకు అర్థం కాలే. అసలు దేవుడు భూమిని, ఆకాశాన్ని సృష్టించాడు కదా! మరి ఆయన ఎంత మహాబలవంతుడు అని ఆలోచించేవాడిని. తర్వాత బిగ్ బ్యాంగ్ థియరీని నేను నమ్మేవాడిని. తర్వాత డార్విన్ థియరీ, సృష్టి ఆరంభం ఎలా వచ్చిందో దాన్ని నమ్మేవాడిని. తర్వాత బైబిల్‌లో ఆ సృష్టి ఆరంభం 7 రోజులు దేవుడు ఎలా చేశాడు. ఇవన్నీ చదివేవాడిని ప్రతీదీ. తర్వాత దేవుడు సృష్టి బైబిల్ ప్రకారం ఇలా చేశాడు. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఇలా చేశాడు. డార్విన్ థియరీ ప్రకారం ఇలా చేశాడు. ఒక్కొక్కరితో ఒక్కొక్క విధానం. పోన్లే ఇదంతా ట్రాష్ అని నేను అనుకున్నాను. తర్వాత అయిపోయిన తర్వాత నేను పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. పుస్తకాలు ఎవరు చదివానంటే బిల్లీ గ్రహం గారు చదివాను యాక్చువల్‌గా. తర్వాత రంజిత్ ఓఫిర్ గారి పుస్తకాలు కూడా కొన్ని చదివాను. రంజిత్ ఓఫిర్ గారు కళల దర్శనాలు అని ఒక పుస్తకం రాశారు. చాలా వండర్ఫుల్ గా రాశారు. ఆయన పురుష సూక్తం గురించి కొన్ని విషయాలు మామూలుగా చెప్తారు, ఆ పుస్తకంలో కాదు. ఆయన కొన్ని విషయాలు చెప్తారు. సో ఆయనలో కొన్ని నచ్చేవి. ప్రతి దైవజనుడిలో చాలా మంది చేస్తున్నటువంటి మనం పొరపడే విషయం ఏంటంటే ప్రతి దైవజనుడిలో 99 విషయాలు మంచిగా ఉంటాయి. ఏదో ఒకటి వాళ్ళు ఒక విషయంలో తప్పుండొచ్చు, కానీ వాళ్ళలో ఉన్నటువంటి మంచి గ్రహించాలని నేను అనుకున్నానండి. సో అలా నేను ఓఫిర్ గారి పుస్తకాలు కొన్ని చదివాను. తర్వాత యేసన్న గారి పాటలు నాకు ఎంతో ఇష్టం. పాటల గురించి నేను మరొక ఎపిసోడ్లో చెప్తాను. పాటల గురించి ఖచ్చితంగా మరొక ఎపిసోడ్లో చెప్తాను. ఖచ్చితంగా మీరు ఈ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మీరు ఉండండి. తర్వాత నేను ఆర్ఆర్కే మూర్తి గారు సాక్ష్యాన్ని విన్నాను. ఆయన బైబిల్లో తప్పులు వెతకాలనుకున్నాడు. బైబిల్లో తప్పులు వెతికేయాలి, ఈ నల్ల పుస్తకంలో ఉన్న తప్పులన్నీ పట్టేద్దామని ఆయన పట్టుకున్నారు. అది చదివిన తర్వాత ఆయనలో తప్పులు వెతికింది బైబిల్. సో అలా తర్వాత 17 ఏళ్ల వయసు వచ్చింది, ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ లో ఎలా చదివానో చెప్పాను. కానీ 17 ఏళ్ల వయసులో భక్తి జీవితం ఎలా ఉంది? 17 ఏళ్ళకి ఇవన్నీ పూర్తి చేశాను. 13 ఏళ్ళకే నేను చాలా పుస్తకాలు చదివాను. మా తాతయ్య గారు, అమ్మమ్మ తాతయ్య గారు ఎక్కువ పుస్తకాలు చదివారు అనమాట. మా మావయ్య కూడా చదివారు. సో నాకు అలా పుస్తకాలు చదివేటువంటి అలవాటు వచ్చింది. మంచి పుస్తకాలు చదివాను. తర్వాత డెరెక్ ప్రిన్స్ గారి పుస్తకాలు చదివాను. తర్వాత నాకు ఇష్టమైనటువంటి రైటర్ వాచ్మ్యాన్ నీ గారు పుస్తకాలు చదువుతూ ఉన్నాను. సో ఆయన చైనాలో ఆయన సువార్త చేస్తున్నప్పుడు ఆయన జైల్లో పెట్టారు. ఆయన జైల్లోనే ఉండి అనేక క్రైస్తవ పుస్తకాలు రాశారు. ఆయన యొక్క శిష్యుడు విట్నెస్ లీ గారు. సో అందులో ఉన్నటువంటి పుస్తకాలు చదివినప్పుడు వాచ్మ్యాన్ నీ గారి పుస్తకాలు అసలు ఈజీ కాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. ఒక పేజీ చదివిన తర్వాత నెక్స్ట్ పేజీకి వెళ్ళాలంటే మనకు నీరసం వస్తుంది. ఎందుకంటే అంత కష్టంగా ఉంటుంది. తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే అంత కష్టంగా ఉంటుంది. అలా ఆయన పుస్తకాలు చదివి ఆ పుస్తకంలో ఉన్నటువంటిది నా జీవితంలో ఉండాలి అని ప్రయత్నం చేశాను. నాకు దేవుడు ఏం కనిపించలేదు, ఏం మాట్లాడలేదు. ఇదంతా ఒట్టిదే, వీళ్ళంతా రకరకాలుగా చెప్తున్నారని అనిపించింది. సో ఇవన్నీ చూసాం కదా, ఎవరిష్టం వాళ్ళదని. తర్వాత నేనుంటున్నటువంటి ఊరు ప్రెసిడెంట్గా చేసినటువంటి వారి యొక్క కూతురు, ఆవిడ భర్త చనిపోయారు. ఒక భయంకరమైనటువంటి వ్యాధితో చనిపోయారు. అదే వ్యాధి ఆవిడకి వచ్చింది. అయితే ఆవిడ ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే ఆవిడ బ్రతికారు. బ్రతికిన తర్వాత ప్రభు ఆవిడకి 7 ఆత్మల అభిషేకం ఇచ్చారు. అంటే బలమైన అభిషేకం ఇచ్చారు. అయితే ఒక చిన్న పాక ఉంది, ఒక పూరి గుడిసె ఉంది. నాకు 17 ఏళ్ల వయసు. అక్కడికి వెళ్ళాను, ప్రార్థనకు వెళ్ళాను. ప్రార్థనకు వెళ్ళిన తర్వాత ఆ రోజు చెప్పారన్నమాట, నువ్వు చేసిన ప్రతి పాపం ఒప్పుకోవాలని. ఓకే, ప్రతిదీ ఒప్పుకుందాం. పెన్నో పెన్సిల్ ఏదైనా తీసింది ప్రతిదీ ఒప్పుకోవాలని ప్రతి విషయాన్ని ఒప్పుకున్నాను. ఒప్పుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎంసెట్ ఎగ్జామ్ అన్నమాట. అక్కడికి వెళ్ళి నేను ప్రార్థించాను, మోకరించాను, ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాను. దేవా, ఇప్పుడు నువ్వు అసలు ఉన్నావని నేను నమ్మాలో లేదో కూడా నాకు తెలియట్లేదు, నాతో మాట్లాడని ప్రార్థించాను. తర్వాత ఆవిడ నాకు బయటకు వచ్చిన తర్వాత ఇలా చేయి పెట్టి ప్రార్థన చేశారు. నా తలని ఇంకా ముట్టుకోలేదు. తర్వాత దేవుడు ఒక గొప్ప వెలుగులా అలా చేయి పెట్టి అలా జస్ట్ అలా టచ్ అయ్యే సమయానికి యేసయ్య నన్ను తాకారు. అది నాకు ఆ రోజు తెలియలేదు. ఏమైందంటే ఒక బలమైన వెలుగు, కోటి సూర్య కాంతుల తేజస్సు మన మొహం మీద కొడితే ఎలా ఉంటుందంటే ఒక సూర్యుడినే మనం చూడలేం. అలాంటి వెలుగు నా మొహం మీదకి వచ్చింది. నాకు మాట రావట్లేదు. నేను కళ్ళు మూసుకుని ఉన్నాను, కానీ అంత వెలుగు నేను చూడలేకపోతున్నాను. అసలు నా వల్ల కాలేదు. తర్వాత ఒక బియ్యం బస్తా మోయడం చాలా బరువు. 1000 బియ్యం బస్తాలు పెడితే ఎలా ఉంటుందండి, ఒక 100 బియ్యం బస్తాలు మన నెత్తి మీద పెడితే ఎలా ఉంటుంది, అంత బరువు. యాక్చువల్గా మానవుడు సాధారణంగా మోయలేడు. అలాంటి బలమైన బరువు నా నెత్తి మీద ఉంది. అంటే నేను బరువుని గమనించాను, అదే సమయంలో నేను వెలుగుని గమనించాను. అదే సమయంలో హీట్ ఒకటి జనరేట్ అయింది. ఎంత హీట్ అంటే అసలు నాకు లావాలా అనిపించింది మాట. అంటే చెప్పడానికి ఇంత కొంచెం నేను ఎక్స్ప్రెస్ చేస్తూ చెప్తున్నాను కానీ, ఎలాబొరేట్ చేస్తూ
ఇలాంటి ఫీలింగే కలిగింది నాకప్పుడు. ఎంతో వేడుంది, ఎంతో వెలుగుంది, ఎంతో బరువుంది. సో, ఎవరో నన్ను తాకారు. అది నాకు అర్థమైంది. తర్వాత నేను కింద పడిపోయాను. కింద పడిపోయిన తర్వాత మా అబ్బాయికి ఏదో అయిపోయిందని వచ్చారక్కడికి. ఆ తర్వాత పరిగెట్టుకొని వచ్చి ఎవరో కూల్ డ్రింక్ తీసుకొచ్చి నాకిచ్చారు బాబుకి ఏదో అయిందని. తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి మంచం మీద పడుకున్న తర్వాత మా అమ్మతో అంటున్నాను. అమ్మా నాకేదో అయిందమ్మా. నాకేదో అయింది. నా బాడీలో ఏదో జరుగుతుంది. నా శరీరంలో ఏదో జరుగుతుందమ్మా. నాకు ఏదో అవుతుంది. నాకు మనసు అదోలా ఉంది. నాకేదో బాధగా ఉందని చెప్తూ ఉన్నాను. తర్వాత రక్షణానందం గారు ప్రార్థన చేశారు చెప్పారు. తర్వాత ఆవిడ కూడా కొన్ని టెన్షన్ పడ్డారు. బాబుకేమైంది? దేవుడికేదో తాకాడని. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు ఆవిడతో. తాకింది నేను అని చెప్పారు దేవుడు. అంటే యేసయ్య నేను తాకానని. అంటే దేవాది దేవుడు, దేవుడు ఎంతో బలమైన వ్యక్తి అండి. దేవుడికి భూమి ఇంత రాయిలా ఉంటదన్నమాట. అలాంటి వ్యక్తి మానవుడిని తాకడం అనేది అది ఎంతో దేవుని కృప. అందులో నా పరిశుద్ధత ఏమీ లేదు. నేను చేసిన ప్రయత్నం చేశాను గానీ, దేవుడిని ఆత్మతో, సత్యంతో వెతకలేదు. దేవుడు మనుషుల్ని ఎంతో ప్రేమిస్తాడు. మనం పాపులమైనా, మనం కరెక్ట్‌గా లేకపోయినా, దేవుడు మన దగ్గరికొచ్చి ఆయన మనతో జీవించాలనుకోవడం ఏంటంటే, అది కేవలం ఆయన కృప. ఆయన చెయ్యి అలా పెట్టిన వెంటనే, ఆ అనుభూతి నాకు తెలుస్తుంది. అంటే మామూలుగా చిన్నపిల్లలు వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్‌గా దగ్గరికెళ్ళిపోతారు. ఇది ఫిజికల్ టచ్. ఈ స్పిరిచ్యువల్ టచ్ ఎప్పుడైతే నా జీవితంలో జరిగిందో, ఆ తర్వాత డిగ్రీ నుంచి నేను మారిపోయాను. 18 ఏళ్ల వయసు నుంచి. ఈ ఎపిసోడ్ ఓన్లీ భక్తి జీవితానికి సంబంధించింది కాబట్టి, ఈ విషయాలు నేను మీతో చెప్తున్నాను. తర్వాత ప్రభువు అలా తాకారు. తర్వాత ఉద్యోగం వచ్చింది. 10 క్యాంపస్ ఇంటర్వ్యూలు చెప్పాను ప్రీవియస్ ఎపిసోడ్‌లో. అలా వచ్చిన తర్వాత సెప్టెంబర్ 27 తారీఖున నేను బాప్టిజం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను 2015లో. ఉద్యోగం వచ్చిన వెంటనే. తర్వాత నేను పూణే నుంచి తిరిగొచ్చి బాప్టిజానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారికి చెప్పాను. మా సంఘ పాస్టర్ గారు మొత్తం బ్రాంచెస్ ఉన్నాయండి. అందులో మా స్థానిక సంఘ పాస్టర్ గారి దగ్గరికెళ్ళి చెప్పాను. అప్పుడు అహరోన్ ఫిన్నీ గారు మా పాస్టర్ గారు ఆయన నాకు రక్షణలోనికి ఆయన నడిపించాలని నేను ఆయన్ని కోరాను. కోరిన తర్వాత యేసయ్య నాకు మరి రక్షణలోకి వెళ్ళాలంటే ఏంటి మారుమనసొచ్చింది. పాపం నేను వదిలేశాను. పాత బూతు మాటలేమన్నా ఉంటే అవి మాట్లాడడం మానేశాను. ఇంక వేరే ఏ విషయాలు చెడ్డ విషయాలు ఇన్వాల్వ్ కాలేదు. నాకర్థమైంది పరిశుద్ధంగా జీవించాలి అని. యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాలని, ఆయనే దేవుడని, ఆయన నా పాపాల కోసం మరణించాడని, మనుషులందరి కోసం ఆయన పైనుంచి దిగి వచ్చినటువంటి వ్యక్తని, మనుషులందరి కోసం చనిపోయాడని, ఆయన మరలా తిరిగి లేచాడనేటువంటి విషయాలు నేను గుర్తించాను. నేను నమ్మాను. నమ్మిన తర్వాత అప్పుడు మా పాస్టర్ గారు నన్ను ఒక కాలువ దగ్గర తీసుకెళ్ళి హి గేవ్ ద బాప్టిజం. బాప్టిజాలు చాలామంది అంటూ ఉంటారు బలవంతంగా ఇచ్చేస్తున్నారు. బలవంతంగా ఎవ్వరు దేనికి ఇవ్వరు. ఆ సమయంలో నా మనసుకు అనిపించింది. అప్పుడు నేనెళ్లి అడిగాను నాకు రక్షణ ఇవ్వండి అన్నప్పుడు, అప్పుడు నన్ను తీసుకెళ్ళి తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామమున బాప్తిసాన్ని నేను పొంది ఉన్నాను. సో, అలా బాప్తిసం పొందిన తర్వాత మరి నా జీవితంలో ఏం జరుగుతదంటే నా పాపాలన్నీ కడగబడతాయి. నా పాపాలు అంటే నేనైతే పుట్టినది మొదలుకొని నా పాపాలన్నీ కడగబడతాయి. పరిశుద్ధపరచబడతాను. సో, నా పాపాలన్నీ తొలగిపోయాయి. పూర్వీకుల నుంచి తల్లిదండ్రుల నుంచి ఇల్లొస్తది, పొలమొస్తది, స్థలమొస్తది. ఎలా అయితే ఆస్తులొస్తాయో, తల్లిదండ్రుల నుంచి వాళ్ళు చేసినటువంటి పాపాలు కూడా మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. తల్లిదండ్రుల ద్వారా, పూర్వీకుల తాతల ద్వారా వాళ్ళు చేసినటువంటి జనరేషన్స్ ఆఫ్ కర్స్ ఏదైతే ఉందో, అది కూడా తొలగిపోతదన్నమాట. ఎందుకంటే బైబిల్ మీరు చదివినప్పుడు అర్థమవుతది. సో, అలా యేసయ్య నా పాపాల కోసం ఆయన మరణించాడు. నేను చనిపోవాల్సినది కానీ ఆయన నా కోసం చనిపోయాడని నాకర్థమైంది. ఆ గ్రహింపులోకొచ్చిన తర్వాత నేనొక నూతన వ్యక్తిగా ప్రభువు మార్చారు. అది రెండవ అనుభవం. క్రైస్తవ జీవితంలో రెండవ అనుభవంలోనికి ప్రభువు తీసుకెళ్లారు. తర్వాత పరిశుద్ధాత్మ యొక్క అనుభవం దేవుడు తాకారు. ఆయన హస్తాన్ని నా మీద ఉంచారు. కానీ పరిశుద్ధాత్మను నేను పొందుకోవాలి కదా! మరి యోహాను శిష్యులు ఆహ్, వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్తారన్నమాట. వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారని ఉంటది. మరి పరిశుద్ధాత్మను కూడా మనం పొందుకోవాలి కదా! మారుమనస్సు మనకొచ్చింది. నీటి ద్వారా బాప్తిసం పొందాం. ఆత్మ ద్వారా కూడా మనం పొందాలని నాకర్థమైంది. దాని కొరకు అలా ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు ఆ అనుభవంలోనికి కూడా నన్ను నడిపించారు. అలా యేసయ్యని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. యేసు ప్రభువును నా కోసం ఆయన చనిపోయాడని నేను గుర్తించాను. అలా ప్రభువు నన్ను రక్షణలోనికి నడిపించారండి. సో, తర్వాత ఎపిసోడ్‌లో ఆత్మ సంబంధమైన జీవితాలు ఎలా నడిపించారు?
నేను సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నేను ఏమేం కార్యక్రమాలు చేశాననే విషయాలు మరొక ఎపిసోడ్‌లో తెలియచేస్తాను. థాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన కూడా అదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు కేరళలోనూ ఆయన, బెంగుళూరులో ఉన్నటువంటి కర్ణాటక ఆయన, తర్వాత ఆంధ్రాలో ఉన్న ఆయన, ఇలా రకరకాల ప్రాంతాల్లో పుట్టారు. వీళ్ళందరూ ఒక వయస్సు వాళ్ళు కాదు, సమకాలీకులు కాదు. అంటే సమకాలీకులు. ఒక వయస్సు వారు కాదు, ఒక తల్లి బిడ్డలు కాదు, ఒక భాష కాదు. కానీ ఈ 7 సంవత్సరాల్లో ఒక్కొక్కరి నుంచి వచ్చినటువంటి మాట సేమ్.